ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. కుంభరాశి కుంభరాశి వారు అనుకున్నటువంటి సాధించడానికి ఎన్నో రంగాల్లో అడుగు పెడుతూ ఉంటారు. ఎన్నో రంగాల్లో వీరికి ప్రాముఖ్యత, అన్ని రంగాల్లో వీరికి చకచక్యం, అన్ని రంగాల్లో వీరికి ముందుకెళ్ళేదానికి మంచి నైపుణ్యం, నేతృత్వం ఉంటుంది. కానీ ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం. ఎంత కష్టపడ్డా కూడా ఏమో జరిగిపోతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఈ కష్టపడేటువంటిది ఎదుటివారు తినేదానికి ఎక్కువ అవుతుంటుంది. దీంతో పాటు ఇంత మంచి కష్టపడుతున్నారు, ఎంత మంచివారు అనుకుంటుంటారు. ఎదుటివారి యొక్క నరదిష్టి, నరఘోష ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి కుంభరాశి వారి మీద. అందుకే వీరు ఎక్కడ వేసిన కొంగ అక్కడే విధంగా చరిస్తూనే ఉంటారు. ఎక్కువ ఎదగలేరు అనమాట వీరి జీవితంలో. కాబట్టి అలాంటి వారిపైన కూడా ఏదో రకమైనటువంటి నరదిష్టి, నరఘోష ఉండడం ద్వారా ఎన్నో రకాలైన గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోవడం కూడా ఉంటుందన్నమాట. దానివలన అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఎక్కడో ఏదో లోన్ వస్తుంటే కూడా చిన్నపాటి లోన్ రాకపోవటం, ఇల్లు కొనుక్కోవాలన్నాక జీవిత కావ్యం ఇల్లది, జీవిత అంటే కళ, అలాంటి కళలు కూడా నిర్వర్తించుకోలేకపోతుంటారు కుంభరాశి వారు ఒక్కొక్కరైతే కనుక. అలాంటి వారందరూ కూడా ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నారా? గ్రహాల రీత్యా కానీ, దశల రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఏమైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం, నవగ్రహాలకి నువ్వుల నూనెతో పాటు, నవగ్రహాలకు నల్ల మిలుములు, నల్ల నువ్వులతో పాటు నవధాన్యాలు కూడా తీసుకొని అభిషేకం చేసుకుంటూ ఉండాలి మాసానికి ఒకసారి అయినా సరే. దీంతో పాటు మిమ్మల్ని కాపాడే దేవుడు ఎవరయ్యా అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ విష్ణుమూర్తి, శివరామచంద్రమూర్తి. అలానే ఈ శివాలయంలో శివ భగవానుడు కూడా ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేయండి, అమ్మవారి కుంకుమర్చన చేయించుకోండి. అలానే మీరు ఏదైనా సరే స్వామివారికి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి. మీకు అనుకున్నటువంటి కోరికలు కొంగు బంగారం అవుతాయి. ఇలా కాలేదు ఎన్నో దానమాలు చేస్తున్నామండి, ఎన్నో ఆలయాలకు వెళ్తున్నాము, ప్రాశస్త్యం దేవాలయాలకు వెళ్తున్నాము, ఎన్నో రకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాము. కానీ మాకు మాత్రం ఎక్కడేసం కొంక అక్కడే ఉంటుందండి. ఏంటండి మాకు ఈ కష్టము, మాకు అర్థం కావట్లేదు, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు, ఎక్కడ జరుగుతుంది లోపం అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకున్నటువంటి చాకచక్యము, మంచితనము, పనిచేసే తత్వము, ఎవరినైనా ఆకట్టుకునే గుణము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ పని మీకు ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బంది అవుతుంది అంటే మీ చేత ఎవరో ఖచ్చితంగా మీ పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కాదండి, పెద్ద పెద్ద శత్రు సైనితం కూడా భయపడే విధంగా మీ పైన చెడు క్రియలు చేపిస్తే మీకు అష్టదిబ్బంది చర్య అవుతుంది. సరిగా తెలియలేరు, ఆందోళన, చికాకు, భార్యతో దూరం అవుతుంటారు, అలానే పిల్లలు దూరం అవుతుంటారు, సరైన చదువు ఉండదు, నిదానం ఉండదు, ఆలోచన ఉండదు, డబ్బు ఉండదు, నిలకడ ఉండదు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలకు బానిసైపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఒక జీవితం ఉండదు, సుఖం ఉండదు, 10 మందిలో మంచి ఉండదు, పేరు ఉండదు, ప్రఖ్యాత ఉండదు, హోదా ఉండదు, ఇవన్నీ కూడా నష్టపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉండొచ్చేమో, కానీ పరిహారం చెప్పాను కదా, అది చేసిన అవుతుందంటే మన పైన ఏదో చేపిస్తున్నారని అర్థం. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి, మీకు ఏదైనా పరిష్కార మార్గం సూచించబడుతుంది. అలానే మీకు ఒక దానం కూడా చెప్తా. నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా కలగలిపి దాంట్లో పన్నీరు, కుంకుమ పువ్వు, అలానే మీకు ఉలవలని దొరుకుతాయి. ఆ ఉలవలు తీసుకున్న తర్వాత మనకి గుగ్గిలం అని ఉంటుందండి. మీరు గమనించితే ఇంగువ, గుగ్గిలము, సాంబ్రాణి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు ఉంటే కనుక దానం ఇవ్వండి. ఇవి దానం ఇవ్వడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి గ్రహరీత్య దోషాలు పటాపంచలేకపోతాయి. అలానే సొరకాయ, గుమ్మడికాయ, అలానే అనపకాయ, అలానే మీకు ఈ పొట్లకాయలు, ఇలాంటి మీకు బంగాళదుంపలు, తోటకూర ఇలాంటివి కూడా మీరు దానం ఇవ్వండి. మోయిన అంటారు. అలాంటి దానం ఇవ్వడం ద్వారా మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్య ప్రకారంగా ముందుకెళ్ళేదానికి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసినా కూడా నాకు అవ్వట్లేదండి, గురువు గారు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నానండి, నా ఊహా వచ్చిన కాడి నుంచి జీవితాన్ని ఇలానే కొనసాగిస్తున్నాను, కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, నాకు అర్థం కావట్లేదండి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటారా? ఖచ్చితంగా చెప్తున్నానండి, మీ పైన ఏదైనా శత్రు పేరుతో చేయించేటువంటి చెడు క్రియలతో మాత్రమే మీకు ఏదో జరగట్లేదు. లేకపోతే గ్రహాలు అనేది మనల్ని ఎప్పుడు ఏం చేయండి. కుంభరాశి వాళ్ళని గ్రహాల రీత్యా ఎప్పుడు కూడా బాధ ఉండదు. ఇలాంటి ఏదైనా జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. ఆ సంప్రదించిన మేపట మనము జాతక పరిశీలన చేద్దాం. ఆ జాతక పరిశీలనలు లేకపోతే కనుక ఖచ్చితంగా మీ పైన ఏదో ఉంటుంది కదా, అది కూడా పరిష్కార మార్గం సూచిద్దాం. కంపల్సరిగా మీరు సంప్రదించిన మిమ్మట మన పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా సూచించి మీరు జాతక ప్రకారంగా ముందుకు వెళ్ళేదానికైతే ఆసరగా అవుదాం.